హలో గ్లోబల్ ఐకాన్ స్కూల్ పేరెంట్స్ అందరికీ నమస్తే. ఈ వీడియో ఎస్పెషల్లీ గ్రేడ్ 3 to 7 స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కోసం. ఈ వీడియోని ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఆఫ్లైన్ మనం వింటున్న న్యూస్ చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. ఆ న్యూస్ ఏంటంటే లే ఆఫ్స్. చాలామందిని జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. రీసెంట్గా 2 lakh ఎంప్లాయీస్ లైక్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ దే లాస్ట్ దేర్ జాబ్స్. We know that AI is coming for this. AI is replacing the jobs. అంతేకాకుండా కాస్ట్ కట్ చేసుకోవడం కోసం వేరియస్ రీజన్స్ కోసం ఎంప్లాయీస్ దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. అండ్ జాబ్స్ కూడా అంతే రేట్లో స్పీడ్గా చేంజ్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏంటి అంటే ఈరోజు మనం అనుకుంటున్న జాబ్ 10 years తర్వాత అసలు మార్కెట్లో ఉంటుందో లేదో తెలియట్లేదు. అంత ఫాస్ట్గా జాబ్ మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది. వరల్డ్ ఇంకా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. మరి ఇంత ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఈరోజు మనం నడుపుతున్న స్కూల్స్, చేస్తున్న ఎడ్యుకేషన్ కరెక్టేనా? ఈజ్ ఇట్ స్టిల్ రెలవెంట్? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. పిల్లలు దగ్గర 15 years స్కూలింగ్లో టైం స్పెండ్ చేస్తారు. ఈ 15 years చాలా స్కూల్స్ మనం వాళ్ళని ఒక జాబ్ తెచ్చుకోవడం కోసమో లేదా మార్క్స్ తెచ్చుకోవడం కోసం మాత్రమే మనం ఎఫర్ట్స్ పెడుతుంటాం. It is not sufficient. In this fast changing world, we should prepare children for life, not just for marks. మరి ఇలాంటి ట్రబుల్ టైమ్స్లో పిల్లల యొక్క ఫ్యూచర్ని మనం ఎలా సెక్యూర్ చేస్తాం? So that is why at Global Icon School, we have started a program called LEAP, LEAP, Leadership, Entrepreneurship and Achievement Program. ఇది గ్రేడ్ 3 to 7 స్టూడెంట్స్కి చేస్తున్నాం. ఈ లీప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే పిల్లల యొక్క క్రియేటివ్ థింకింగ్ని డెవలప్ చేయడానికి, వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, దేర్ బై వాళ్ళ ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నా కూడా దాన్ని అచీవ్ చేయడానికి కావాల్సిన ఫౌండేషనల్ స్కిల్స్ని ఇచ్చే ప్రోగ్రామే ఈ లీప్. ఐఎమ్ షూర్ అకాడమిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ మోర్ దాన్ దీస్ థింగ్స్ పిల్లలకి నేను చెప్పిన లాంగ్వేజ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఇవ్వడం ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. కానీ వీటిని మనం ఒక బోర్డు మీద ఒక టెక్స్ట్ బుక్ యూస్ చేస్తే టీచ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ని బోర్డు మీద టీచ్ చేయగలమా మనం? నో. కిడ్స్ వాటర్లో దిగాలి, దట్స్ హౌ దే లెర్న్ స్విమ్మింగ్. ఈవెన్ స్కిల్స్ కూడా అంతే. స్కిల్స్ నేర్చుకోవాలి అంటే పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికోసమే మేము ఈ లీప్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసాం. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే పిల్లలు వాళ్ళే రియల్ బిజినెసెస్ని స్టార్ట్ చేస్తూ ఆ బిజినెసెస్ ద్వారా వాళ్ళ లైఫ్ స్కిల్స్ని, లాంగ్వేజ్ డెవలప్మెంట్ని, లాజికల్ థింకింగ్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ అకాడమిక్ స్కిల్స్ లైక్ మ్యాథ్స్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి, ఇంగ్లీష్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి, సైన్స్ని ఎలా అప్లై చేయాలి, వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. మీ పిల్లలు ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోకపోయినా కూడా ఈ లీప్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అనేది నేను చెప్తాను. జనరలీ హయ్యెస్ట్ సక్సెస్ ఆర్ హయ్యెస్ట్ మనీ ఎర్నింగ్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ప్రాబ్లమ్ సాల్వర్స్ దగ్గర. మనం పిల్లల్ని ప్రాబ్లమ్ సాల్వర్స్గా తయారు చేయాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లీప్లో మేము ఫోకస్ చేసేది మెయిన్గా దీని మీదే. వాళ్ళ రియల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేయడానికి మనం క్రియేట్ చేయాల్సిన బిజినెస్ ఏంటి, ఈ బిజినెస్ని క్రియేట్ చేసిన తర్వాత దాంతో మనం అప్లై చేయాల్సిన వేరియస్ అకాడమిక్ స్కిల్స్ ఏంటి, ఇలా అంతా ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్గా తీసుకెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ పిల్లలకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యాయి అంటే రేపు పొద్దున వాళ్ళు ఒక జాబ్లో జాయిన్ అయినా కూడా వాళ్ళని ఎవ్వరూ తీసేయరు. అంతేకాకుండా వాళ్ళే సొంతంగా కంపెనీలు స్టార్ట్ చేసి ఇంకో 10-20 మందికి ఉద్యోగాలు ఇచ్చే లెవెల్లో ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ఫౌండేషన్ అనేది క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వై వీఆర్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ లీప్ ప్రోగ్రామ్ అండ్ వీ సిన్సియర్లీ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రోగ్రామ్. మీ సపోర్ట్ కావాలి అని చెప్తున్నాను. మీ సపోర్ట్ ఎలా కావాలి, ఎందుకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2-3 డేస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ మార్నింగ్ 5:45, 6 AM లేసేస్తున్నారు. మేము వర్చువల్గా కనెక్ట్ అవుతున్నాం, ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నాం వాళ్ళతో. వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, ఒక హోమ్ టాస్క్ చేస్తున్నారు, ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ మీద డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ డే 1.5 hours స్కూల్ టైంలో పిల్లలకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఈ ఆంటర్ప్రినరల్ స్కిల్స్ మీద నేను అండ్ మన మేనేజింగ్ డైరెక్టర్ శశిరేఖ మ్యామ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ పిల్లలు మార్నింగ్ లేయాలి, ఇవన్నీ ఎందుకు చేయాలనే క్వశ్చన్ ఉండొచ్చు.
మనం ఏదైనా ఒకటి అచీవ్ చేయాలి అంటే డిసిప్లైన్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్. డిసిప్లైన్ అనేది పిల్లల్లో రావాలి. డిసిప్లైన్ రావాలి అంటే ఎవ్రీడే అర్లీగా లేయడం, వాళ్ళ వర్క్స్ని వాళ్ళు చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చిన్న ఏజ్ నుంచే నేర్పించగలగాలి. దీనికి మీకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే దయచేసి వాళ్ళు మార్నింగ్ నైట్ 8:30కే పడుకునేలా చేయండి. సో దట్ వెన్ ది స్లీప్ బై 8:30, 5:30, 6కి వేకప్ అయ్యేసరికి ఒక 9.5 hours ఇనఫ్ స్లీప్ టైం అనేది వాళ్ళకి దొరుకుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రిక్వెస్ట్ దట్ వీ వాంట్. అండ్ సెకండ్ వన్, మనం వాళ్ళతో డిసిప్లైన్లో పాటు మంచి హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేయాలి. ఆ మంచి హ్యాబిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్ కావచ్చు, సెల్ఫ్ హైజీన్, పర్సనల్ హైజీన్ కావచ్చు, ఆర్ రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తున్న హోంవర్క్స్, వాళ్ళకి ఇస్తున్న హోమ్ టాస్క్లు ఇవన్నీ ప్రాపర్గా ఫినిష్ చేయడం కావచ్చు. ఇవన్నీ ఒక మంచి హ్యాబిట్స్ని మనం నేర్పించగలగాలి. సో ఈ డిసిప్లైన్ని అచీవ్ చేయడంలో అండ్ వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్స్ నేర్పించడంలో వీ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ వితౌట్ we both coming together and working for this, we cannot achieve this impossible feat. So I need your support for this. అంతేకాకుండా ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టూ మెనీ యాక్టివిటీస్ ఆర్ టూ మచ్ ఆఫ్ ట్యూషన్ టైం. సో ఇలా మీరు అంత ఫోకస్డ్గా లేదా అంత పిల్లల్ని కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్లో పెట్టకుండా కీప్ ఇట్ సింపుల్. Definitely, after coming back from home, they have to finish their homeworks, and if there is any other work related to school, they can finish it. And 1 hour of sports or fine arts, ఇలాంటి వాటిలో ఎంగేజ్ చేయడం తప్పులేదండి. కానీ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద చిల్డ్రన్, సో దాని మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడం ద్వారా, వాళ్ళ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేయడం ద్వారా మనం అనుకున్న సక్సెస్ని వెరీ సూన్ మనం అచీవ్ చేయగలం. ఎప్పుడు కూడా ఒక జర్నీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్, ఆ మొదటి అడిగే చాలా కష్టంగా ఉంటుంది. ఒక డిసిప్లైన్డ్గా మనం చేయాలన్నా, ఎవ్రీడే ఒక యాక్టివిటీని మనం ఫాలో అవ్వాలన్నా, కొత్త స్కిల్స్ మనం నేర్చుకోవాలన్నా, ఇలాంటి లీప్ లాంటి ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా స్టార్టింగ్ డేస్ ఆర్ రియలీ టఫ్ అండ్ వీ హ్యావ్ టు బి పేషెంట్ ఎనఫ్. అన్నిటికంటే మించి ట్రస్ట్. స్కూల్ మేనేజ్మెంట్గా ఈ ప్రోగ్రామ్ మీద మాకు ట్రస్ట్, స్కూల్ పేరెంట్స్గా మేనేజ్మెంట్ మీద మీకు ట్రస్ట్. ఈ ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ బిల్డ్ అయింది అంటే మనం మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో వీ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ దిస్. అండ్ అవర్ ప్రామిస్ టు యూ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఇస్, పిల్లలకి చాలా ఆశలు ఉంటాయి, చాలా డ్రీమ్స్ ఉంటాయి, చాలా పొటెన్షియల్ ఉంటుంది. సో ఇవన్నీ అచీవ్ చేయడానికి వాళ్ళకు కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్సే మనం ఈ లీప్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఇవ్వబోతున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. We will help you build or help your child have a strong foundation to achieve whatever they want in their life. Thank you.